కానీ మన ప్రేమకి జరిగిన ఇబ్బందులు, మన పెళ్లి అంగీకరించడానికి జరిగిన సంఘటనలు, నా కోసం మీ ఇంటికొచ్చి మీ వాళ్ళ చేత అవమానపడ్డం వల్ల మా అమ్మ కూడా హర్ట్ అయింది. ఇవన్నీ చూసి తిరిగి నేను లండన్ వెళ్ళిపోవాలి అనుకున్నాను. తెలుసు, అందుకే నేను మా వాళ్ళ మీద చాలా సీరియస్ అయ్యాను. 3 పూటలు అన్నం తినడం కూడా మానేశాను. సెంట్రల్ మినిస్టరు, ఆయన కూతురు, కంపెనీ లైసెన్స్ అంటూ ఏవేవో చెప్పుకొచ్చారు. అయినా నేను వినలేదు. అప్పుడొచ్చింది మీ చిన్న వదన ఉష. తనేం మాట్లాడిందో తెలీదు కానీ మా అమ్మా నాన్న ఆ మినిస్టర్ కూతురు గురించి మాట్లాడడం మానేశారు. వెంటనే మీ ఇంటికొచ్చి మన పెళ్లి విషయం మాట్లాడేశారు. అవును, మా చిన్నదిన వచ్చాకే మా ఇంట్లో మార్పొచ్చింది. తను ఆనందంగా ఉండాలంటే తనతో ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచుతుంది. ఎవ్వరి గురించి తప్పుగా ఆలోచించదు. పెద్దవాళ్ళు ఏమైనా తిట్టినా సర్దుకుపోతుంది. మరి మీ చిన్నన్నయ్య వదిన ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? అదంతా ఒక పెద్ద కథ. అడవి ఎంత అందంగా కనిపించినా దాని లోపల క్రూర మృగాలు ఉంటాయి, వేటాడుతూనే ఉంటాయి. అలాంటి కొందరు మా ఇంట్లో కూడా ఉన్నారు. అర్థమైంది. మంచితనంతో ఉన్నప్పుడే చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటే మూడు పాడవుతుంది. సరదాగా మూవీకి వెళ్దామా? రిలీఫ్గా ఉంటుంది. సారీ, నేను రాలేను. ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళాలా? వెళ్ళడం గురించి కాదు, నేనెక్కడికి వెళ్ళాలన్నా మా అమ్మ పర్మిషన్ తీసుకోవాలి. పెళ్ళయ్యే వరకు మా అమ్మకు చెప్పకుండా నేనెక్కడికి రాలేను సుహాస్. నిజంగా నేను చాలా లక్కీ. ఇంత మంచి అమ్మాయి నాకు భార్యగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరే పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మీ వాళ్ళు నేను సినిమాకి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇస్తేనే అప్పుడు వెళ్దాం. ఓకేనా? ఓకే. సరే పద. ఉషా గారు, ఉషా గారు, ఉషా గారు. హాయ్ పల్లవి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? నేను బాగున్నాను. సూపర్. హాయ్ పల్లవి, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. మా ఇల్లు మీకెలా తెలుసు? పాటని మాటని వెతకడం ఈ పల్లవికి కష్టం కాదు. ఏఐతో కలిసి బ్రతుకుతున్న ఈ జనరేషన్ లో అడ్రస్సే కాదు, ఏం కోరుకున్నా క్షణాల్లో కనిపెట్టడం శ్రమే కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత అడ్వాన్స్ అయినా మనిషి మనసులో భావాలు కనిపెట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు. నిజమే. అలా తెలిసే రోజొస్తే ఎన్నో పనులు ఏ ప్రయాసలు లేకుండా పూర్తయిపోతాయి. కావాల్సిన వాళ్ళని కళ్ళ ముందో కాళ్ల దగ్గర కట్టి పడేయచ్చు. ఏంటి పల్లవి గారు, మీరు కూడా కవిత్వం రాస్తారా? ప్రతి మాటలో లోతైన అర్థం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అది నా గొప్పతనం కాదు, ఈ ఇల్లు మహత్యం. మీ సావాస దోషం. సారీ, ఇది దోషం కాదు, వరం. అయితే ఈ వరాన్ని, ఈ ఇంటి మహత్యాన్ని 2 రోజులు బాగా ఎంజాయ్ చేయి. నేనా? వద్దండి. ఎందుకు? నేను మీకు మర్యాదలు చేయలేనని అనుమానిస్తున్నారా, లేక బోర్ కొట్టిస్తానని భయపడుతున్నారా? నో వే. మీలాంటి క్రియేటివ్ జీనియస్ తో మాట్లాడుతుంటే బోర్ కొట్టడం కాదు, అసలు టైమే తెలీదు. అలాంటప్పుడు ఉండొచ్చు కదా. లేదండి, నాకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడిప్పుడే మన పరిచయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు? అవసరం వచ్చినప్పుడు మీరు అడగకుండానే అన్నీ చెప్తాను. సరే, నీ ఇష్టం. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను స్టూడియోకి వెళ్తాను. 4 రోజుల్లో ఆల్బమ్ రిలీజ్ ఉంది కదా. అనిల్ గారు తొందరపడుతున్నారు. నేను వెళ్ళి మిగతా పాటలని రికార్డింగ్ కంప్లీట్ చేయాలి. బాయ్ పల్లవి. బాయ్. బాయ్ ఉషా. రండి పల్లవి గారు, కూర్చొని మాట్లాడుకుందాం. మీలో ఏదో మ్యాజిక్ ఉంది ఉష గారు. మ్యాజిక్కా? అవునండి. మీతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు, చాలా క్లోజ్ ఫ్రెండ్ లా, నా మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది. అంతా మీ అభిమానం. అవును, నాకొక విషయం అర్థం కాక అడుగుతున్నాను. మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడినట్టు కిరణ్ గారికి తెలియకూడదన్నారు.
అలాంటిది ఆయనే ఫోన్ చేసి మీ ఇంటికి రమ్మన్నారు. అంటే మీరు జరిగింది మొత్తం ఆయనకి చెప్పేశారా? మొదట చెప్పకూడదనుకున్నాను, కానీ మా ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదని చెప్పక తప్పలేదు. ఆ, మీరు ఇంత ఓపెన్ గా ఉన్నట్టే కిరణ్ గారు కూడా మీకు అన్ని విషయాలు చెప్పేస్తారా? ప్రతి విషయం చెప్తారు. అంతెందుకు, మా పెళ్లి రోజు ఆయన మీ ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలుసు. ఆ విషయంలో నేనే మీకు సారీ చెప్పాలి. మీ పెళ్లి రోజు అని నాకు తెలుసుంటే ఆయన్ని ఇంటికి ఇన్వైట్ చేసేదాన్నే కాదు. మా వారి మతిమరుపుకి మీరు సారీ చెప్పడం ఎందుకు? ఇంత అర్థం చేసుకునే గుణం, సీక్రెట్స్ దాచుకొని తత్వం ఉండడం వల్లే మీ ఇద్దరి మధ్య ప్రేమ, సంతోషానికి కారణమవుతుంది. ఆ, ప్రేమ గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. మీరు కూడా ఎవరినైనా ప్రేమించారా? మా ఆయన అడిగితే క్లారిటీగా చెప్పలేదు. మీరైనా చెప్పచ్చు కదా. ఏంటి చెప్పేది? నేను ప్రేమించింది, ఇప్పటికీ కావాలని కోరుకుంటున్నది నీ మొగుణ్ణే. నేను పల్లవిని కాదు, నిషాని తెలిస్తే నువ్వు మర్యాదలు చేయడం కాదు, మెడ పట్టుకుని గంటేసేదానివి. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పనవసరం లేదు. మనసుకి నచ్చిన వాళ్లతో గతాన్ని పంచుకోవడానికి ఇబ్బంది ఏముంటుంది? నేనొక అతన్ని ప్రేమించాను, అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకునేదాన్ని. తీరా పెళ్లి చేసుకోవాల్సిన టైంలో అతను వేరే అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడు. అప్పుడు కానీ నిజం తెలియలేదు, నేను ప్రేమలో మోసపోయానని. ఆ తర్వాత ఏం చేశారు? అతనితో మళ్ళీ మాట్లాడారా? లేదు, అతనికి నా మొహం చూపించటం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే అన్నీ మార్చుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను. నాకు నచ్చిన పని చేస్తూ జీవితంలో ఎప్పటికైనా అనుకున్నది సాధించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. మీ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు అనిపిస్తోంది. నేను కూడా అదే నమ్ముతున్నాను. అందుకే ఆడియో కంపెనీలో జాయిన్ అయి కిరణ్ గారిని ప్రేమిస్తూ సారీ కిరణ్ గారి పాటల్ని ప్రేమిస్తూ. ఏమనుకోవద్దు, ఏదో ఫ్లోలో అలా అనుకోకుండా వచ్చేసింది. పర్వాలేదు పల్లవి. ఏంటండి అంత సింపుల్ గా తీసిపడేశారు? మీ భర్తని వేరే అమ్మాయి ప్రేమిస్తుంది అంటే మీకు కోపం రావడం లేదా? పొరపాటున దొరిలిన మాట కన్నా ప్రేమిస్తున్న నా భర్త మీదే నాకు నమ్మకం ఎక్కువ. ఆయన గొంతును ప్రేమించే వాళ్ళు ఉండటం తప్పు కాదని నా అభిప్రాయం. ఇదే ఈ అర్థం చేసుకునే గుణం గురించే చెప్పాను. ఎనీహౌ, నైస్ టాకింగ్ టు యూ. మరి నేను బయలుదేరుతాను. ఇంకాసేపు ఉండొచ్చు కదా. ఈలోపు లంచ్ రెడీ చేస్తాను, ఇద్దరం కలిసి తిందాం. లేదు ఉషా గారు, ఇంకొకసారి ప్లాన్ చేద్దాం. ఆల్బమ్ రిలీజ్ కి టైం లేదని చెప్పారు కదా, ఆ మార్కెటింగ్ పనులు చూసుకోవాలి. పోనీ ఒక పని చేయండి, ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఆయనతో పాటు ఇంటికి రండి. నైట్ డిన్నర్ ఇక్కడే చేయొచ్చు. వద్దండి, నాకు సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, దానివల్ల మీరు డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అసలు ఆ ప్రాబ్లం ఏంటండి? ఎప్పటి నుంచి ఉంది? ప్రేమలో ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చిందో లేదా వారసత్వంగా నాలోనే ఉందో తెలీదు, కానీ ఏ ఆడపిల్లకి రాకూడని సమస్యది. చూడండి, దాని గురించి మాట్లాడితేనే మన మూడ్ ఎలా చేంజ్ అయిపోయిందో. అందుకే దాని గురించి ఎంత తక్కువ డిస్కస్ చేస్తే అంత మంచిది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులేండి. వెళ్తానండి. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అనడమే కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. మీ మాటలు, మంచితనం నాకే ముద్దస్తూ ఉంటే మీ ఆయన ఇంకెంత మురిసిపోతారు. ఛాన్స్ లేదు, కానీ ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవాలనుంది. ఇప్పుడు వద్దండి, నెక్స్ట్ టైం ప్లాన్ చేయండి. ష్యూర్, వెళ్ళొస్తాను ఉషా గారు. బాయ్. బాయ్. వీడేంటి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు? పని పూర్తయ్యేదాకా వీడిని ఎలా భరించాలి?
ఏంటి ఏం కావాలి నీకు? ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నావేంటి? మేఘనా, ఒక ఇంపార్టెంట్ విషయం మీద నీతో కలిసి డిస్కస్ చేయాలి. అందుకే ఆ, అందుకే నిన్ను నా ఇంటికి రమ్మండం లేదు, నేనే నీ ఇంటికి వచ్చా. వాట్? హాయ్. హౌ డేర్ యు? ఆ? నీకున్నంత డేర్ నాకెక్కడిది? తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని నీ తెలివితేటలతో కుట్టేయబోతున్నావు. నీలాంటి డేర్ డెవిల్స్ అంటే నాకు చాలా గౌరవం. తర్వాత కలిసి మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు ఇక్కడికి రావా? రాను. అయితే నేనే వస్తాను. ఏయ్! ఏంటిది? తమాషాగా ఉందా? నువ్వేదైనా ఉంటే మా ఆయనతో మాట్లాడు. మీ ఆయనతో పని జరగలేదనే కదా నువ్వు రంగంలోకి దిగి డీల్ చేస్తున్నావు. వస్తావా రావా? వస్తున్నాను. Stupid. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను కోరుకున్నదే అనుకుంటారు. అంటే అదే కాలేజీలో నిన్ను వన్ సైడ్ లవ్ చేశాను కదా, ఇప్పుడు బోత్ సైడ్స్ లవ్ ఉందనుకుంటారు. రై, ఈ మేఘన గురించి నీకు తెలీదు. నాకెందుకు తెలీదు? నీ గురించి మీ ఆయన కన్నా నాకే బాగా తెలుసు. కొద్ది రోజుల్లో ఈ ఇల్లు నీది కాబోతుంది, ఆ కంపెనీ నీదవుతుంది, కోట్ల ఆస్తి నీ సొంతం కాబోతోంది. కానీ నాకేం దక్కుతుంది? డబ్బు విషయమే అయితే నా హస్బెండ్తో మాట్లాడి సెటిల్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళు, ఎవరైనా చూస్తారు. నాకా భయాలేమీ లేవు. నీకెందుకు భయం? భయపడాల్సింది నేను. నేను అనుకున్నది పూర్తయ్యే వరకు భర్త చాటు భార్యగానే ఉండాలి, అత్తచాటు కోడలుగానే కనిపించాలి. ఆ తర్వాత నీతో పని జరుగుతుందా లేదా అంతవరకే నాకు కావాలి. నీ మనసులో ఏముందనేది నాకు అనవసరం. బోర్ కొట్టడం లేదా ఎందుకు? ఈ లైఫ్? అందుకే ఆస్తులన్నీ సొంతం చేసుకుంటున్నాను. ఆస్తులుంటే చాలా? ప్రేమించడానికి ఓ మనిషి అక్కర్లేదా? నా భర్తకు నా మీద అంత ప్రేమ లేకపోతే తన కుటుంబాన్నే కాదనుకొని నా కోసం ఇవన్నీ చేస్తాడు. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ అనవసరం. నన్ను ఇబ్బంది పెట్టకుండా నాకు కావలసిన పని చేసి పెట్టు చాలు. ఇక వెళ్ళు. వెళ్ళాలని లేదు, నీతో కలిసి ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఉంది. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నా హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది. వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే, నీకు పని జరగాలి, నాకు డబ్బు కావాలి, అంతే కదా మన రిలేషన్? ఎస్, అంతే. నువ్వు ఫిక్స్ అయిపో. ఓకే, యాజ్ యు విష్. నేనేది బలవంతంగా లాక్కోను. నన్ను ఇష్టపడితేనే నేను కష్టపడతాను. వస్తాను, బాయ్. మనసు ఒప్పుకోవట్లేదు మ్యాగీ, బట్ తప్పట్లేదు. వస్తాను. ఇంటి దగ్గరికి మాత్రం రాకు. నిన్నే రప్పిస్తాను. అది ఈ జన్మలో జరగదు. ఆఫీస్ కబ్బా, డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాల్సి వస్తే రావాలి కదబ్బా. అదంతా తర్వాత మాట్లాడదాం, ముందు నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్. నన్ను గుడ్డిగా నమ్ముతున్న ఆ మొగుడు పెళ్ళాల్ని చూస్తుంటే నవ్వాలో నా నటనకి మురిసిపోవాలో తెలియడం లేదమ్మా. 2 రోజులు ఆ ఇంట్లో ఉండమని కిరణ్, కనీసం లంచ్ అయినా చేసి వెళ్ళమని ఉషా చాలా బ్రతిమలాడుతున్నారమ్మా.
నాకు కావాల్సింది వాళ్ళ మధ్య దూరం, వాళ్ళ కన్నీటిని చూస్తూ కడుపు నింపుకోవడం అని వాళ్ళకి తెలీదమ్మా. నువ్వు చూడాల్సింది కేవలం ఆ ఇద్దరి కన్నీళ్లు మాత్రమే కాదు, ఆ కుటుంబ నాశనం కూడా. ఇక నుండి నీ కుట్రలు ఉషా కిరణ్ కి మాత్రమే కాదే, కిరణ్మయి కుటుంబానికి కూడా తగలాలి. ఏంటి మామ్, సడన్ గా ఇంత సీరియస్ అయ్యా? ఏమైంది? ఇది సడన్ గా వచ్చిన కోపం కాదే, చాలా కాలంగా గుండెల్లో లావాలా లావాలా మరుగుతున్న పగ. పెళ్ళయి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన నా కూతురు అమ్మా నాన్నలకి దూరంగా రాత చెదిరి మొహం మార్చుకోవడానికి కారణం ఆ కిరణ్మయి. మహిళా మండలిలో నన్ను అవమానించింది, కోడలవ్వాల్సిన నిన్ను అనామికల బ్రతకడానికి కారణమైంది. నీ స్థానంలో వచ్చిన ఉషని బయటికి గెంటి కొడుకు మీద ప్రేమతో కుక్కిన పేన్లా కోపాన్ని అణుచుకుంటోంది. కానీ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఒకరి నాశనం కోరుకున్నప్పుడు ఆ మాత్రం ప్రిపరేషన్ తప్పదు నిషా, తెలుస్తాయి. రీసెంట్ గా నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను, మనసులో పెట్టుకో. ఏంటది? కిరణ్మయి పెద్ద కోడలు మేఘన, ఆమె తండ్రి శంకర్ నువ్వు పనిచేస్తున్న కంపెనీ మీద కక్ష కట్టాడు. ఈ కంపెనీ మీద అతనికి కక్ష ఎందుకు? అంతా తన కూతురు కోసమే. మేఘన కోసమా? అవును, కిరణ్ జీవితంలో ఎదగడం మేఘనకి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఒకసారి ఆ కంపెనీ మీద రైడింగ్ చేయించింది. బహుశా అప్పుడు తేజ సహాయం వల్ల వాళ్ళు సేవ్ అయ్యారు. కిరణ్ జీవితం మీద నువ్వు కొట్టే ప్రతి దెబ్బ ప్రత్యక్షంగా పరోక్షంగా తేజ కిరణ్మయికి తగులుతుంది. కొడుక్కి ఏం జరిగినా వాళ్ళు తట్టుకోలేరు కదా, ఆ బాధ నేను చూడాలి. ఆ కన్నీటితో నా పగ చల్లారాలి. అర్థమైంది. కిరణ్ నాశనం కోరుకుంటూనే అతనికి దగ్గరవుతాను. కొడుకు మీద ప్రేమతో ఉన్న ఆ కుటుంబాన్ని అతనికి దూరం చేస్తాను. మార్క్ మై వర్డ్స్, ఇది జరిగి తీరుతుంది. ఉంటాను. బహుశా కాబోయే మొగుడై ఉంటాడు. ఏం కులుకులు, ఏం నవ్వులు. అబ్బో, కరెక్ట్ టైంకి కాల్ చేశారు డాడీ. ఎందుకమ్మా? నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ జరుగుతున్నవి చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. ఏమైంది? ఏ విషయంలో నువ్వు మాట్లాడేది? అదే, మా మరదలు రేణు మ్యారేజ్ సెటిల్ అయింది కదా, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫోన్లో కాబోయే మొగుడితో ఒకటే మాటలు. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఓ, ఆ ఇండస్ట్రియలిస్ట్ వాసుదేవరావు సుజాత గారి అబ్బాయితోనా? అది సరే, వీళ్ళకి వాళ్ళకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేది ఈ సంబంధం ఎలా కుదిరింది? చాలా రోజులైంది. నీ దగ్గర నుంచి ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వస్తుందనుకుంటే నేను కదిపే వరకు నువ్వేమీ చెప్పట్లేదు. చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, కాలేజ్లో రేణు సుహాస్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట. సరే, వాళ్ళిద్దరి మధ్య అంత గొప్ప స్నేహం ఎలా కుదిరిందో తెలియదు, కానీ అది ప్రేమ దాకా వెళ్ళింది. హఠాత్తుగా ఈ విషయం కాస్త వాళ్ళ దగ్గరకు వెళ్లేసరికి వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు కదా, ఆటోమేటిక్ గా చీకొట్టారు. కానీ కూతురు తాలూకు కన్నీళ్లు చూడలేని మా అత్తయ్య డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ కాలా వేళ పడింది. వాళ్ళు వెంటేగా. ఆ తర్వాత ఇక ఈ దరిద్రం వదిలిపోయింది, ఇక ఈ సంబంధం కుదరదు అని నేను ఆనందపడుతున్న సమయంలో హఠాత్తుగా ఆ వాసుదేవరావు సుజాత ఇద్దరు ఇంటికొచ్చేశారు. మీతో వియ్యానికి మేము సిద్ధం అనేసరికి నేను ఉలిక్కిపడ్డాను. ఇదేంటి, నిన్న కాక మొన్న చీకొట్టిన వాళ్ళు ఇంత హఠాత్తుగా ఎలా వచ్చారు అనుకున్నాను. ఆ ఉష లేదు, అదే ఆ మీడియేటర్,
అత్తమామల దగ్గర ఇంప్రెషన్ సంపాదించడానికి రేణు కోసం మొత్తానికి వాళ్ళని ఎలా ఒప్పించిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఏముందమ్మా, నువ్వు ఎంత బాగా నెగిటివ్గా ఆలోచించగలవో అంతే పాజిటివ్గా ఆలోచించే వ్యక్తితనం. ఊరుకోండి డాడీ, నేను సీరియస్ గా చెప్తుంటే మీరు మరీను. నేను సీరియస్గానే చెప్తున్నానమ్మా, ఇక నువ్వు చెప్పు. ఆ విధంగా వాళ్ళు వచ్చి రాగానే అబ్బో ఇక పెళ్లి దాకా వెళ్ళిపోయారు. నిశ్చితార్థాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు. అసలు ఆ రోజు నుంచి ఉషా చేసిన దానికి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానంటే నమ్ము డాడీ. పోనీ అమ్మా, ఆఖరి దాని పెళ్ళి, వాళ్ళు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటారు కదా. సరే, ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? ఏమైనా ఉంటే చెప్తాను కదా డాడీ, కానీ నువ్వు మాత్రం ఆ కిరణ్ విషయంలో ఏమీ చేయలేకపోయావు. ఆ ఉష కూడా చాలా ఆనందంగా ఉంది. అక్కడ సమస్యలుంటే వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేది కాదు. అక్కడే ప్రాబ్లం లేదు, కిరణ్ హ్యాపీగా ఉన్నాడు. దాంతో పాటు ఈ ఇంట్లో వ్యవహారాలన్నీ హ్యాపీగా చక్కదిద్దేస్తుంది. ఏదో ఒక రోజు వాళ్ళ సంగతి నేను చూస్తాను కదా. ఏమిటో ఈ మాటలు చెప్పడమే కానీ వర్కౌట్ కావడం లేదు డాడీ. ముందు ఈ రేణు విషయంలో ఉష చేసింది మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను డాడీ. ఏంటదిరా నా టాపిక్ తీసుకొస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నీ నిజ స్వరూపం తెలుసుకోలేక మా అమ్మ నిన్ను గుడ్డిగా నమ్ముతోంది. నా కుటుంబానికి ఏదైనా ద్రోహం తలపెడితే క్షమించే ప్రసక్తే లేదు. కానీ ఎన్నడూ లేంది నన్ను నానా మాటలు అన్నాడు. అయితే నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన టైం వచ్చిందన్నమాట. ఇంకోసారి కిరణ్ జోలికి ఎవరు వెళ్ళినా నేను ఊరుకునేది లేదు. అన్ని విషయాలు తొందరలోనే తేలుస్తాను.